హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో మా ఇంట్లో ఉన్న గార్డెన్ చూపిస్తాను. ఏమేమి మొక్కలు ఉన్నాయో చూడండి. వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే గంట సింబల్, అది క్లిక్ చేయండి ఆల్ మీద. నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా లింక్ని షేర్ చేస్తూ ఉండండి. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ కొత్తగా పెట్టానన్నమాట, సపోర్ట్ చేయండి. ఇవి గన్నేరు పూలు అనమాట. వీటిని కస్తూరి పూలు అని కూడా అంటారు. ఈ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటి పువ్వులు అనమాట. ఉద్యోగంలో అభివృద్ధి జరగాలన్నా, తొందరగా ఉద్యోగం దొరకాలన్నా ఆ పరమేశ్వరునికి గన్నేరు పువ్వులతో అభిషేకం చేసిన, పువ్వులతో అర్చించిన మంచి సకల శుభాలు జరుగుతాయన్నమాట. ఈ కస్తూరి పువ్వుల చెట్టు మా ఇంట్లో ఉంది. చాలా రకాల పువ్వులైతే ఉన్నాయి. మనం పూజకి ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు పువ్వుల కోసం మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇంట్లో ఖాళీ ఉందనుకోండి, చిన్న గార్డెన్ లాగా చిన్న చిన్న మొక్కలు ఏవైనా సరే డైలీ మనకి ఫ్లవర్స్ వచ్చేలాగా ఏమైనా మందారాలు, ఇలాగ కస్తూరి పూలు మన ఇంట్లో పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. మన పూజకి కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఇవి స్వామివారికి, ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటి పువ్వులు అన్నమాట. మందారాలు కూడా ఉన్నాయి మా ఇంట్లో, రెక్క మందారం. నేను ఆయిల్ కూడా చేసి చూపించాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో. ఇంకా తర్వాత అయితే ఇది మిరగాయ మందారం అంటారు. అంటే చూడడానికి ఇట్లాగా పండు మిర్చి ఇలాగే ఉంటుంది ఫ్లవరు, కానీ ఇది విరబోయ్యదు, ఇలాగే ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ ఎండాకాలంలో అయితే బాగా వస్తాయి అన్నమాట పువ్వులు. ఎండాకాలం బాగా పూస్తుంది. తర్వాత కొన్నాళ్ళు చెట్టుకి ఇంకా పువ్వులు రావు. వానాకాలం అండ్ చలికాలంలో రావన్నమాట. ఇప్పుడు ఈ సమ్మర్కి అయితే చక్కగా రెడ్ కలర్లో ఇలా పూస్తుంది. చూడడానికి ఇది కూడా చాలా బాగుంటుంది. వీడియోని చూస్తూ ఉన్న వాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇది చూడండి, గులాబీ. ఇది లైట్ పింక్ కలర్ అనమాట, లైట్ పింక్ కలరు. ఇది కొత్తగా వేసాము, ఒక 10 days అవుతూ ఉంది. చాలా మనకి టెర్రస్ గార్డెన్ కూడా ఉండేది ఒకప్పుడు, అవి అంతా పాడైపోయాయి. లాస్ట్ ఇయర్ సమ్మర్లో చెట్లన్నీ ఎండిపోయినాయి. సో అందుకనేసి ఇంకేమి వేయకుండా ఇప్పుడు 10 days క్రితం ఈ మొక్క వస్తే దాన్ని ఇక నాటు గులాబీ ఉంటుంది కదా, ఆ నాటు గులాబీ ఈ 2 మాత్రమే తీసుకొని ఇక్కడ కిందనే వేసాము. పైన ఎందుకులే టబ్లో వేయటం, ఇంకా ఎండలకి చచ్చిపోతాయి, ఎండ ఎక్కువగా తీవ్రత ఉంటే మొక్కలు పాడైపోతాయి కదా, సో అందుకనమాట. చూడండి ఎంత బాగుందో. మన ఇంట్లో ఎంత కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ మొక్కలు వేయడానికి ట్రై చేయండి. ఇది చూడండి, ఇవి ఏమనుకుంటున్నారు? గ్రేప్స్ అనుకుంటున్నారా? కాదు, ఇవి చిన్న ఉసిరికాయలు అనమాట. చూడండి అసలు ఎంత చక్కగా చెట్టు నిండా అయితే వచ్చేసినాయి. కాయలు చాలా విరివిగా వచ్చేసింది. వీటితో నేను జామ్ చేస్తాను అండ్ పిక్కలు కూడా, అంటే ఉసిరికాయ పచ్చడి కూడా పెడతాను. సి విటమిన్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది తినడం. ఈ చెట్టు ఇంట్లో అయితే అసలు చల్లగా ఉంటుంది అనమాట. సమ్మర్ అయినా సరే మనకి అంత ఎండ అనిపించదు. ఇంటి చుట్టూ ఇలాగా మనకి గ్రీనరీగా ఉంటే చూడడానికి బాగుంటుంది అండ్ మనకి ఇంట్లో ఉపయోగపడతాయి కదా, నిండా ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు మనం సాల్ట్ అండ్ కారం పెట్టుకొని స్కూల్ టైం ఇట్లాగా కాయలు తింటూ ఉండేవాళ్ళం కదా. మీరు ఎంతమంది ఇలా తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నాకు స్వీట్ మెమరీస్ మన చైల్డ్హుడ్లో అన్నీ గుర్తొస్తుంటాయి. ఈ ఉసిరికాయలు తింటే చాలా బాగుంటుంది. చూడగానే నాకు అదే గుర్తొస్తాయి అన్నమాట, చిన్నప్పటి స్వీట్ మెమరీస్. ఇదనమాట ఈరోజు మన ఛానల్లో వీడియో. నెక్స్ట్ వీడియో కోసం చేస్తుండండి. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్. బాయ్.